డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ ఈ కోర్సెస్ సంబంధించి ముఖ్యంగా కట్ ఆఫ్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చా, నమ్మచ్చా, మనకి దీన్ని బట్టి సీట్ పక్కాగా వస్తుందా అని చాలా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. మనకి కట్ ఆఫ్ అంటే ప్రతి సంవత్సరం ఒకేలా అయితే ఉండదు. మనకి లాస్ట్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది అప్లై చేయొచ్చు, ఈ సంవత్సరం కొంచెం తక్కువ మంది అప్లై చేయొచ్చు. దానివల్ల మనకి కట్ ఆఫ్ లో డిఫరెన్స్ అయితే వస్తుంది కదా, వస్తుందా రాదా, పక్కగా వస్తుంది. సో దాన్ని ఫాలో అవ్వండి. అదే బ్లైండ్ గా ఫాలో అవ్వాలని ఎవరికైతే ఎవరు కూడా చెప్పరు. ఒక ఎస్టిమేషన్ పర్పస్ కోసం మాత్రమే ఒకసారి చూసుకోమంటారు. అర్థమవుతుంది కదా, దాన్నే ఫాలో అవ్వాలి, అది ఎలా ఉందో అలాగే పెట్టాలని ఎవరు చెప్పరు. చెప్పినా నమ్మకండి. ముఖ్యంగా మనకి ఇయర్ కి డిఫరెన్స్ అయితే పక్కాగా ఉంటుంది. అండ్ ఎంతమంది అప్లై చేశారు దాన్ని బట్టి కూడా మనకి కట్ ఆఫ్ అయితే అయితే ఉంటుంది. జెండర్, క్యాస్ట్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, పర్సంటేజ్ ఇలా అయితే ఉంటుంది అన్నమాట. మెయిన్ గా చూసుకోండి, నేను వద్దని కూడా చెప్పట్లా, చూసుకోండి. ఒక ఎస్టిమేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీకు ఒక 3000 4000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ లో ఎక్కడెక్కడ సీట్ వచ్చిందని తెలుసుకుంటే మనకు కూడా ఒక అంచనా అయితే ఉంటుంది, ఐడియా కూడా ఉంటుంది. మెయిన్ గా ఒక 3000 ర్యాంక్ వస్తే ఒక 2800, సో మనకి కొంచెం అటు పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో వాళ్ళైతే చూసుకొని వెబ్ ఆప్షన్ అయితే జాగ్రత్తగా తెవ్వాలి. కట్ ఆఫ్ కూడా మనం చూసుకోవాలి, నేను తప్పు కూడా అనట్లేదు. కానీ దాన్నే అది బ్లైండ్ గా ఫాలో కూడా అవుతే మనకి సీట్ వస్తుందంటే రాదు. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి, ప్రైవేట్ ఆర్డర్ బట్టి, నెంబర్ ఆఫ్ జడ్జిలు ఎంతమంది అప్లై చేస్తారు ఎన్ని డిపెండ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకసారి ఎస్టిమేషన్ పర్పస్ కోసం మాత్రం చూడండి. వెబ్ ఆప్షన్ కూడా ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ సీట్ వచ్చింది దాన్ని బట్టి కూడా అలా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నేను అదే ఫాలో అవ్వాలి, అదే బ్లైండ్ గా ఫాలో అవ్వాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే కరెక్ట్గా ఇదే సీరియల్ నెంబరు ఇదే పక్కగా పెట్టాలో కాలేజ్ వచ్చేస్తుందంటే అయితే అలా చెప్పను. ఏంటంటే ఒక్క కాలేజ్ పెడితే సీట్ అయితే రాదన్నమాట. ఇలా ఇదే ఎందుకు చెప్తానంటే లాస్ట్ ఇయర్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఒకే కాలేజ్ పెట్టారు, వాళ్ళు కట్ ఆఫ్ చేసి పెట్టారు, తీరా చూస్తే ఈ సంవత్సరం సీట్ అయితే రాలేదు. ఇలా జరుగుతుందని చెప్తున్నాను. నమ్మండి, కానీ దాన్ని బాగా డీప్ గా అయితే వెళ్ళిపోకండి. ఒకసారి చూసుకుని వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనకి కౌన్సిలింగ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కింద నర్సింగ్కి 70,000, బీపీటీకి 70,000 కట్టి మనమైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మనకి ఇది కూడా నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.